హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ హోమ్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ కోసం ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఈరోజు యూకేకి వచ్చిన తర్వాత నేనైతే వీడియోస్ ఎక్కువ చేయట్లేదు. ఈరోజు ఎందుకంటే చాలా స్పెషల్ అనమాట. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా నుంచి పార్సల్ వచ్చింది నాకు. 20 kg అనమాట. 20 kg ప్యాకేజ్. ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి కొన్ని కావాల్సిన థింగ్స్ ఉంటే, నాకు ఫుడ్ ఐటమ్స్ కొన్ని కావాల్సి ఉండే అనమాట. చాలా వరకు అయితే ఇక్కడ దొరుకుతాయండి. యూకేలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనకు ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కాకపోతే మనకి ఏదైనా స్పెషల్గా ఇంటి నుంచి తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. అందులో కొంతమందికి డౌట్స్ ఉంటాయి, పిండి పదార్థాలు లాంటివి తెప్పించుకోవచ్చా లేదా అని చెప్పి. కొంతమంది అయితే అలో లేదని చెప్పారు. నేను చాలామందిని అడిగాను అనమాట. సో నాకు ఇట్లా కొన్ని రకాల పిండి పదార్థాలు కావాలి అంటే చాలా వరకు అలో చేయాలనుకుంటా అని చెప్పారు. సో నేను కొంతమందిని కనుక్కొని ఫైనల్గా అయితే నాకు కావాల్సిన పార్సల్ నాకు వచ్చేసింది, కొరియరు. సో ఇక్కడ ఏమేమి తీసుకున్నామని చెప్పేది మీకు చూపిస్తాను. ఓకే, అయితే కొన్ని అయితే తీసాను ఆల్రెడీ నేను ఇందులోకించి. ఇది వచ్చి రాగిపిండి అండి. ఇక్కడ దొరుకుతుంది, యూకేలో రాగిపిండి కూడా దొరుకుతుంది. ఫస్ట్ నాకు ఐడియా లేకుండే, తర్వాత చాలామంది చెప్పారు దొరుకుతుందని. కాకపోతే ఇంటి నుంచి అయితే న్యాచురల్గా మన రాగులు తీసుకొని మా అమ్మ వాటిని వాష్ చేసి మళ్ళీ డ్రై చేసి పిండి గిన్నె దగ్గర పిండి పట్టించి పంపించింది అనమాట. సో మన దగ్గర అయితే కొంచెం అన్నీ ఏమంటారు క్లీన్ చేసి ప్రాపర్గా పంపిస్తారు. నాకు ఇదితోటి పైసలు పోతే పోనీ అని చెప్పి కూడా తెప్పించుకున్నాము. 20 kgకి మాకు 10,000 అయిందండి. 10,000 అయింది కాస్ట్. సో కేజీకి 550 అన్నారు. కాకపోతే బల్క్లో తీసుకుంటే తగ్గిస్తామని చెప్పి అన్నారు అనమాట. సో మాకైతే 20 kgకి ఇదంతా 20 kg ప్యాకేజ్ అనమాట. దీనికోసం మాకు 10,000 అయితే కట్టాము. 10,000 పే చేసాం అనమాట. 10,000 పే చేసాము. అండ్ మాకు రిసీవ్ అయింది మండే సెండ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి సండే వచ్చింది. 4-5 days అయిందనమాట. సో ఇది వచ్చి జొన్న పిండి. జొన్నలతోటి జొన్న రొట్టెలు చేసుకుంటాం కదండి. జొన్న రొట్టె చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి కొంచెం మినపప్పు కూడా పోసి పట్టించామని చెప్పాను మా అమ్మని. కొన్ని జొన్నలతో పాటు కొన్ని సీడ్స్ ఏదో చెప్పిందండి మా అమ్మ. అవన్నీ మిక్స్ చేసి పంపించింది అనమాట. ఎందుకంటే యూకేకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా వీక్ అయిపోయింది నా హెల్త్. ఐరన్ లోపం అయింది. చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. చాలా బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పేసరికి రాగులు చాలా మంచివి అనమాట బ్లడ్ కోసము. అందుకని చెప్పి రాగి పిండి చాలా వరకు ఒక 4-5 kg రాగి పిండే ఉంది ఇందులోనూ. అట్లా అనమాట. ఇది కూడా పిండే, రాగి పిండి, జొన్న పిండి, సంథింగ్ రెండింటిలో ఒక పిండి అనమాట. అండ్ పిక్కులు అనమాట. ఒక ప్యాకెట్ వచ్చి ఉసిరికాయ పచ్చడి పంపించమని చెప్పాను మా అమ్మని. ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి తినలేదు. అందుకని ఒక ఉసిరికాయ పచ్చడి తెప్పించుకున్నాను. ఇది వచ్చి మ్యాంగో పికిల్ అనమాట. సో మ్యాంగో పికిల్ కూడా తెప్పించుకున్నాను. మ్యాంగో పికిల్ అయితే చాలా వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇక్కడ. సో చాలా రోజుల వరకు వస్తుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెచ్చుకుంటే ఒక 2 years వరకు అదే వాడుకున్నాను అనమాట. సో అది. అండ్ కొన్ని మురుకులు, కారపూస, అవి మురుకులు అనమాట. మన తెలంగాణలో అప్పాలు అంటారు కదా, చేబిలలు అంటారు, చేబిలలు అప్పాలు అంటారు కదా, అవి. ఇప్పుడు ఇక్కడ దగ్గరికి రింగులు ఉంటే ప్లేస్ సరిపోదు కాబట్టి అన్నీ దగ్గరికి పొడి విరగొట్టి పంపించారు. నేను పూరి చేస్తాను ఇక్కడ, అన్నీ చేస్తాను, మ్యాక్సిమం చేస్తాను. వడ, పూరి అట్లాంటివి చేస్తాను. కానీ చేబిలలు చేయడానికి ఇవి చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి లేదు నా దగ్గర. అందుకని కరకరలాడుతున్నాయి. బాగున్నాయి. థ్యాంక్స్ మా అమ్మకి మా అక్కకి చేసి పంపించినందుకు. అది తెప్పించాను. అది చేసింది స్పెషల్గా నా కోసమే చేసింది అమ్మ. అది చేసి పంపించింది. అండ్ ఇవి సీడ్స్. ఏం సీడ్స్ ఇది మర్చిపోయానండి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లాంటి కొన్ని సీడ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి కొన్ని తెప్పించుకున్నాను. ఎందుకంటే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి లైక్ బాదము, కాజు ఇలాంటివన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకొని తింటున్నాను. ఎవ్రీ మార్నింగ్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. దానివల్ల కొంచెం వీక్నెస్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. బాగా వీక్ అయిపోయినాను అనమాట ఆ మధ్యలో నేను. ఐరన్ లోపం ఒకటి. అండ్ ఇక్కడ వెదర్కో ఏమో తెలియదు. ఇక్కడ వచ్చి మేము 3 years అయిపోతుంది కదా. సో విటమిన్ డి లోపం చాలా వరకు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకు సన్ను డైరెక్ట్గా తలగదు కాబట్టి విటమిన్ డి లోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ఇండియా నుంచి వచ్చే వాళ్ళం ప్రతి ఒక్కళ్ళు కూడా విటమిన్ డి టాబ్లెట్స్ అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవడం మంచిది. మాకు అప్పుడు అంత ఐడియా లేక మేమేమైతే టాబ్లెట్స్ అయితే యూజ్ చేయలేదు. సో ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు వచ్చి పడుతుంది నా మీద.
చాలా అంటే చాలా వీక్గా అనిపించడం, కాలు చేతులన్నీ లాగడం ఇట్లా అనిపించింది అనమాట. సో దానికోసం అని ఇంకా ఫుడ్ నాకు ఇష్టం ఏంటంటే మెడిసిన్ కంటే ఎక్కువ ఫుడ్ ద్వారా దాన్ని తగ్గించుకోవాలి అన్న ఫస్ట్ నుంచి నాకు ఒక ఇది ఉంటుంది. సో దానికోసం అని చెప్పి రాగులు బ్లడ్ కోసం మంచిదని చెప్పారు. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లైక్ వీక్నెస్కి కానీ ప్రతి మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ అందిస్తాయి అని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పౌడర్ చేసుకొని ఎవ్రీ మార్నింగ్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. నాకే కాదు పిల్లలకు కూడా ఇస్తున్నాను నేను. పిల్లలకైతే పాలలో కలిపి కూడా తాగించవచ్చు. మన పెద్దవాళ్ళు అంటే అందరం పాలలో ఇష్టం ఉండదు కాబట్టి సో డైరెక్ట్గానే తీసుకోవచ్చు అనమాట. అది విషయం. సో ఇదొక పార్సలు. చింతపండు కూడా తెప్పించుకున్నాను ఇంటికాంచి వెళ్ళి. ఇక్కడ దొరుకుతుంది అనుకోండి, బట్ అయినా కానీ ఇంటికాంచి తెప్పించుకున్నాను. చింతపండు ఒకటి, మ్యాంగో పిక్కులు, ఉసిరికాయ పిక్కులు అండ్ ఇంకా ఉన్నాయండి. సో ఇవి ఎక్కువ శాతం అయితే రాగిపిండి, జొన్నపిండి, పచ్చళ్ళు, ఇంకా మురుకులు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో తెలంగాణ అప్పలు చాయ్ అని చూపిస్తున్నారు కదా. మామూలుగా అయితే చాయ్లో వేసుకొని తింటున్నాం కదా, అట్లా అలవాటు మా ఆయనకైతే ఎక్కువ ఉంటుంది. నాకంటే ఎక్కువ చాయ్లలో అప్పలు వేసుకొని తినడం అంటే బాగా ఇష్టం ఆయనకి. అందుకని చెప్పి చేయమని చెప్పి అడిగితే చేసిందనమాట అప్పలు. అవి ఒకటి. సో ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంతేనండి. ఇవి నేను తెప్పించుకున్న పార్సలు 20 కేజీలకు గాను 10,000 అయింది. మీకు ఎవరికైనా కావాలంటే నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. అంటే తక్కువ ప్రైస్, చాలామంది అయితే నేను కనుక్కున్న దానికంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. కేజీకి వచ్చి 550, 600 అట్లా అని చెప్పారు. ఇక్కడ మాకైతే బల్క్లో అయితే 450 అని చెప్పారు. మాకు 10,000 ఎందుకంటే కొంచెం ఈ ప్యాకింగ్ అంతా చేసుకోవడం ప్రతి ఒక్కటి వాళ్ళే చేసుకున్నారనమాట. దానికోసం అని 1,000 ఎక్కువ అయింది. మామూలుగా అయితే 9,000 అవ్వాలి కదా, 450 లాగా చేసుకుంటే. సో వాళ్ళే ఇంటికి వచ్చి మరి ప్యాక్ చేసుకున్నారు అట్లా అనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను, కావాలంటే కమెంట్ చేయండి. Thank you so much for watching this video. Bye bye.